మొదటి పాయింట్ క్విక్గా, వాట్ ఈజ్ ఫాదర్ అన్నప్పుడు గ్రీక్ వర్డ్, హిబ్రూ వర్డ్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. హిబ్రూ వర్డ్ ఫాదర్ ఇస్ ఏవి అని చెప్పి అంటారు. ఏవి అంటే దాని యొక్క మీనింగ్స్ ద వన్ హూ ప్రొవైడ్స్ కేర్. మరి జాగ్రత్తగా తన బిడ్డలకు తన కుటుంబాన్ని పోషించేవాడుగా ఉంటాడు, ప్రొటెక్షన్ కాపాడేవాడిగా ఉంటాడు, గైడెన్స్ నడిపించేవాడిగా ఉంటాడు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కుటుంబానికి శిరస్సుగా ఉంటాడు, సురక్షిత మరి సంరక్షణ రక్షణ కల్పించేవాడు, మార్గదర్శిగా ఉండి కుటుంబాన్ని దేవుని ఆధిపత్యం నడిపించేవాడుగా ఉంటాడు. తర్వాత మరొక మీనింగ్ కూడా మనం తెలుసుకుందాం. ద గ్రీక్ వర్డ్ ఏమనుంది? ప్యాటర్, విచ్ మీన్స్ అక్కడ మీకు అర్థమవుతుంది, ఇట్ హైలైట్స్ ద రిలేషన్షిప్ ఆఫ్ గాడ్. దేవునితో ఉన్న సహవాసం, బాంధవ్యం, బాధ్యత కలిగి జీవించడం దేవునితో కూడా. ఎస్, చదవండి. రిలేషన్షిప్ ఆఫ్ గాడ్ యాజ్ ద అల్టిమేట్ ఫాదర్ హూ లవ్స్, కేర్స్ ఫర్, ప్రొవైడ్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డల కొరకు ప్రేమించేవాడు, జాగ్రత్త తీసుకునేవాడు, కాపాడేవాడు, నడిపించేవాడు ఉంటాడు. తన పిల్లలను ప్రేమించే, శ్రద్ధ వహించి పోషించే తండ్రిగా ఉంటాడు. కాబట్టి ఎనీబడీ కెన్ బికమ్ ఫాదర్. ఎవడైనా తండ్రి అయిపోవచ్చు అంటే బిడ్డను కనగానే తండ్రిని, కానీ రియల్ ఫాదర్గా ఉండాలి. అనండి ఒకసారి గట్టిగా. రియల్ ఫాదర్ విల్ హ్యావ్ ఎ రెస్పాన్సిబుల్, ఈ విల్ టేక్ రెస్పాన్సిబుల్. అసలు ఫాదర్కు ఉన్నటువంటి కొన్ని మాటలు, స్పెల్లింగ్స్ నేను ఒకసారి వివరిస్తాను. ఎఫ్ స్టాండ్స్ ఫర్ వాట్? టీ స్టాండ్స్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ఫుల్. ఫాదర్ అనే వ్యక్తి ఫెయిత్ఫుల్గా తన బిడ్డలను దేవుని మార్గంలో నడిపించే వ్యక్తిగా ఉండాలి. ఏ స్టాండ్స్ ఫర్, ఫాదర్ స్పెల్లింగ్ చెప్పండి, FATHER. సో ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ఫుల్, నమ్మకమైన వ్యక్తిగా ఉంటాడు. ఏ స్టాండ్స్ ఫర్ అవైలబుల్, తన పిల్లలకు పిలిచినప్పుడు, అడిగినప్పుడు తన కుటుంబానికి అందుబాటులో ఉండాలి. ఎక్కడో బైరేగా తిరుగుతూ బాధ్యత లేకుండా, భార్య పిలిచినా పలకకుండా, పిల్లలు పిలిచినా పలకకుండా, నేను ఎక్కడో ఉన్నాలే, మీ పని మీరు చేసుకోండి అనే వ్యక్తి కాకుండా వారికి అవైలబుల్గా ఉండాలి. అఫ్కోర్స్ పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, బాధ్యత ఉంది. కానీ సాయంకాలమో ఉదయమో, ఈరోజు మొబైల్ ఫోన్ ఉంది, వీడియో కాల్ ఆన్ చేసి బాబు ఎలా ఉన్నావు, పాప ఎలా ఉన్నామా, భార్య ఎలా ఉన్నావు, ఏంటి అవసరం అని తెలుసుకుని మాట్లాడండి. ఈ మధ్య ఒక తమ్ముడు పెళ్లి సంబంధాలు కుదురుతున్నాయో లేవో ముందే స్టార్ట్ చేశాడు, ఏంటి వీడియో కాల్. ఆ పెళ్లి చెడిపోయింది. ప్రైజ్ లార్డ్. నేను చెప్పా, ఎందుకురా నీకు అంత తొందర, పెళ్ళి అయ్యేదాకా ఆగొచ్చు కదా. వీడియో కాల్లో ప్రార్థన చేస్తున్నాడు. వీడియో కాల్, అమ్మో ప్రభువా నాయనా దీవించు నాయనా. తొందర ఎందుకు? తొందరపడద్దు. పెండ్లి అయ్యేదాకా వీడియో కాల్ వద్దు నీకు. పెండ్లి అయ్యేదాకా వీడియో కాల్ చేయొద్దు. పెండ్ల రోజు రాని, ఆ పెండ్లి అయిన తర్వాత రోజు వీడియో కాల్ ఎదురు బదిలే కూర్చొని మాట్లాడుకోండి. తొందరపడొద్దు. మరొకడేమో గిఫ్ట్లు పంపించేసాడు, అది పెళ్లి చెడింది. గిఫ్ట్ పోయే, పెళ్ళికి పోయే. తొందరపడొద్దు అంటున్నాను నేను. వెయిట్, డోంట్ బి హరీ, వెయిట్ అపాన్ గాడ్. వివాహం అయ్యేదాకా ఆగండి, ఇద్దు కానీ, ఎన్నో గిఫ్ట్లు ఇద్దు కానీ. దేవుని చిత్తమో కాదు తెలుసుకోండి. దేవుని చిత్తమైన వ్యక్తులే మీ జీవితంలో అడుగు పెట్టుదురుగాక. రాసుకోండి. తర్వాత మరొక మాట. ఏ స్టాండ్స్ ఫర్ అవైలబుల్, టీ స్టాండ్స్ ఫర్ టీచర్. ఒక మంచి బోధకుడుగా తన పిల్లలకు మంచి మార్గం చూపించే వ్యక్తిగా ఉండాలి. హెచ్ స్టాండ్స్ ఫర్ హంబల్, నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి. గర్విష్ఠగాను గర్వాంధుడుగాను ఉండకూడదు. ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజర్, నీ పిల్లలకు ఎంకరేజ్ చేయి, భార్యను చక్కగా ఎంకరేజ్ చేయి. ఎప్పుడు నిష్ఠూర పెట్టద్దు నీ భార్యను. బైబిల్ ఉంది, నీ భార్యను నిష్ఠూర పెట్టకండి అని. పిల్లలను కూడా నిష్ఠూర పెట్టకండి. వాళ్ళు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చదువుతున్నారా, మార్కులు తక్కువ వచ్చాయి, ఎంకరేజ్ చేయండి. బాధపడుతున్నానా, మళ్ళా తిరిగి రాస్తావు, నువ్వు మంచి మార్కులు పొందుకుంటు, డోంట్ వరీ అని చెప్పండి. ఆర్ రిఫ్లెక్ట్స్ గాడ్, దేవుడు ఏ విధంగా పిల్లలు, ప్రపంచంలో ప్రతి మానవుడి పట్ల ప్రేమను చూపిస్తున్నాడు, నీవు నీ కుటుంబం పట్ల ప్రేమను పంచే వ్యక్తిగా ఉండాలి. రాసుకురండి మరొక మాట. రాజులా బతికే ప్రతి కొడుకు వెనక సిపాయిలా శ్రమించిన తండ్రి ఖచ్చితంగా ఉంటాడు. ఈ కొటేషన్ అందరూ తీసుకొని అర్థం చేసుకోండి. రాజులా బ్రతికే ప్రతి కొడుకు వెనక, ప్రతి కుమార్తె వెనక సిపాయిలా శ్రమించే తండ్రి ఖచ్చితంగా ఉంటాడు. ఆ తండ్రి ఎంతో కష్టము, ఎంతో బాధ అయినా కూడా ఆ కుమారుణ్ణి మన భేదవాడే కాబట్టి సైకిల్ మీద కూర్చోబెట్టి ఫోటో తీస్తున్నాడు. BMW కారు మీద కూర్చోబెట్టలా. కొంతమంది దారిలో ఎవరైనా కారు కనబడితే వాళ్ళ బాబుని అక్కడ కూర్చోబెట్టి ఫోటో తీస్తారు. కానీ ఇతను దేని మీద కూర్చోబెట్టాడు? సైకిలే మన BMW రా అని చెప్పి, మనకు ఉన్నది అదే, మనకు ఉన్న దాంట్లో సంతోషిద్దామని సైకిల్ మీద కూర్చోబెట్టి చక్కని సెల్ఫీయో ఫోటో తీసాడు. కాబట్టి నీ కుమారుడిని, కుమార్తెను దేవుని మార్గంలో పెంచడానికి, ప్రార్థించడానికి వారిని ఎంకరేజ్ చేయండి, వారిని బలపరచండి. మాకు లేవే, వాహనాలు లేవే, మాకు అన్నీ లేవే కాబట్టి మేము ఇలా దరిద్రులు అన్నట్టుగా ఉండదు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండు, నవ్వుతూ ఉండు. నీ పిల్లలకి డబ్బు సంపాదించడం నేర్పొద్దు,
సంతోషంగా బతకడం, ఇతరులకు సంతోషం పంచేవారిగా నేర్పించు. వాళ్ళు పెద్దవారైనప్పుడు విలువలు తెలుసుకొని అద్భుతమైన కృప పొందుకొని దేవుని దయలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్.